హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాది ఏదైతే వర్క్ ఉంటుందో అదే షూట్ చేశాను. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, వాచ్ చేయండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. నేను ఏదైతే డెలివరీ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నేను ఫస్ట్ డెలివరీ ప్రైవేట్ హాస్పిటల్లో అయింది, సెకండ్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో అయింది. రెండు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో అసలు వ్యత్యాసం ఏంటి, అసలు డెలివరీ టైంలో ఎలా ఉంటుంది, అన్నీ కూడా సిజేరియన్ నార్మల్ గురించి కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను. కొత్తగా ఎవరైనా కొత్తగా ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందేమో. నేను ఆ టైంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. ఇంట్రెస్ట్ అది కూడా చెప్పాను కదండి, ఇంట్రెస్ట్ ఉంటేనే ఫుల్గా వాచ్ చేయండి అని. మరి లేట్ చేయకుండా చెప్తాను. ఫస్ట్ డెలివరీ అయితే నాది ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నానండి. అసలు యాక్చువల్గా 9 months కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 week 9 month కంప్లీట్ అయ్యి 1 week 2 weeks తర్వాత నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనం స్టార్టింగ్లో మనకి ఫస్ట్ డెలివరీకి అంతగా తెలియదు అన్నమాట. పెయిన్స్ 9 months స్టార్ట్ అయిన తర్వాత పొత్తుల్లో నొప్పి పెట్టడం, ఆ పెయిన్స్ అనే అనుకుంటాము. యాక్చువల్గా నాకు అప్పుడైతే పెయిన్స్ రాలేదు. అలా చిన్న నొప్పికి కూడా ఫస్ట్ టైం కదా కొంచెం భయపడి హాస్పిటల్కి వెళ్ళిపోయాను అన్నమాట. అప్పటికే టైం ఇచ్చింది మేడము. ఇంకా సెకండ్ టైం మరలా వెళ్ళాను. 1 week తర్వాత లేదు, ఇవి మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వాటి వల్ల ఏం పెయిన్స్ కాదు అని చెప్పి పంపించేసింది. సెకండ్ టైం కూడా అలాగే వెళ్ళాను అన్నమాట. సెకండ్ టైము అప్పటికి పెయిన్స్ అయితే సెకండ్ టైము వచ్చాయన్నమాట. చాలా వరకు మార్నింగ్ వెళ్ళిపోయాము. చాలా ఎర్లీ మార్నింగే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు మేడం చూసిందన్నమాట. పెయిన్స్కి ఇంజెక్షన్స్ అవి ఇవ్వడము, చాలా పెయిన్స్ రావడం అవన్నీ జరిగినాయి. కానీ బేబీ అయితే లోపల నలిగిపోవడం అది జరిగింది. నార్మల్ మ్యాక్సిమం చేస్తాను, కానీ బేబీకి ఏదైనా రిస్క్ ఉంటుందేమో అని చెప్పడం వల్ల సిజేరియన్ అప్పటికప్పుడు సిజేరియన్ చేశారన్నమాట. సాయంత్రం 5:30కి ఇలా నాకు సిజేరియన్ అయింది. ఫస్ట్ బేబీకి సిజేరియన్ చేశారు. ఇంకా నార్మల్ మనం బేబీస్ కోసమే చూస్తాం కదండి. బేబీకే రిస్క్ అయితే మాత్రం మనం ఉండలేం కదా. అప్పటికే బాబుది అయితే తల చాలా విపరీతంగా వాపు వచ్చింది. ఒక సైడ్కి ఇంత పెద్ద తల అయిపోయినది. సిజేరియన్ చేసిన తర్వాతే ఇద్దరమే సేఫే, సిజేరియన్ అయిపోయింది. కాకపోతే నార్మల్ ఏంటంటే అప్పుడు తట్టుకోలేనంత పెయిన్స్ ఉంటాయి నార్మల్ అవ్వగానే. తర్వాత కొంచెం రియలైజ్ అవుతారు వాళ్ళకి కూడా. ఎక్కడైతే బేబీస్ పుడతారో కటింగ్ చేసి కుట్లు వేయడం అవన్నీ చేస్తారన్నమాట. వాళ్ళకి కూడా చాలా కష్టం. ఆ టైంలో మనకు అవేమీ పెద్ద రిస్క్ అనిపించదు. పెయిన్సే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత పెయిన్స్ వస్తాయంటే మన బాడీలో 202 206 అనుకుంటా బోన్స్, అవన్నీ ఒక్కసారి కట్టుకొని పట్టుమని ఇరిపితే ఎంత పెయిన్ వస్తుందో. మనిషి ఎంత పెయినే తట్టుకోవాలి అని ఉంటుంది. అలాంటిది దానికి 100 రెట్లు పెయిన్ తట్టుకొని జన్మనిస్తాము. నార్మల్కి ఒకేసారి అంత పెయిన్స్ ఉంటే సిజేరియన్కి కూడా చాలామంది సింపుల్గా అంటారన్నమాట, సిజేరియన్ కదా నీకు అయింది, ఇంకా ప్రాబ్లం ఏంటి అనేసి. సిజేరియన్ టైంలో మనకి పెయిన్ తెలియదు, కరెక్టే. సిజేరియన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి అయితే పిట్స్ అది వస్తుంది అన్నమాట. అందుకే కేర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు మెడిసిన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే సిజేరియన్ అయిన తర్వాత బాడీ అంతా షేక్ వచ్చేస్తుంది. మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. మనకి తెలివే ఉంటుందండి. చాలామంది అనుకుంటారు తెలివి ఉండదేమో అని. అన్నీ తెలుస్తాయి, కాకపోతే అక్కడ మనకు పెయిన్ తెలియదు. సిజేరియన్ అయ్యేటప్పుడు పెయిన్ తెలియదు. సిజేరియన్ అయిన 1 hour 2 hour తర్వాత చుక్కలు కనిపించేస్తాయి అన్నమాట. చుక్కలు అంటే మామూలు చుక్కలు కాదు, చచ్చిపోతాము. ఇంత పెయిన్స్ కదా, తట్టుకోలేము. అప్పటికప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్స్ ఏమి ఇవ్వరు. ఒక 1 hour 2 hour తర్వాతే మనకు మెడిసిన్ అనేది ఇస్తారు. అప్పుడు కంట్రోల్లో ఉంటుంది. ఇంకా నార్మల్ ఏంటంటే నార్మల్ అయిన తర్వాత 1 dayకి ఇంకా ఒక మార్నింగ్ అయితే ఈవినింగ్ లోపు లెగ్సి నడిచేయడం అది చేస్తారు. ఫ్రీగా మూవ్ అయిపోవచ్చు. సిజేరియన్కి
ఇంకా 1 డే 2 డే వరకు తిన్నగా పడుకోబెట్టి ఉంటారన్నమాట. ఇంకా చాలా విపరీతమైన పెయిన్స్ వస్తాయి. అటు తిరగలేము ఇటు తిరగలేము. బేబీస్కి ఈ పాలు అనేది ఇవ్వలేము. చాలా కష్టంగా ఉంటుంది. సిజరీన్ కూడా కష్టమే, నార్మల్ కూడా కష్టమే, రెండు కష్టమే. ఏది కూడా ఈజీ అనుకుంటారు, అంత ఈజీ అయితే కాదు. కాకపోతే ఎంత కష్టంగా ఉన్నా అస్సలు మనకు ఆ కష్టమే అనిపించదండి. బేబీ కడుపులో ఉన్న దగ్గర నుంచి డెలివరీ అయినంత వరకు ఏదో అనుకుంటాము. ఇప్పుడు నేను చెప్పినా సరే చాలామంది భయపడొచ్చేమో కానీ అది అసలు మనకేం అనిపించదు, నథింగ్ అనిపిస్తుంది. పిల్లలు పుట్టిన మన చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంత బాధ అంతా మర్చిపోతాం అన్నమాట. అస్సలు అదేమి ఉండదు, చాలా హ్యాపీగా ఉంటాము. సిజరీన్కి మ్యాక్సిమం చాలామంది అనుకుంటారు సిజరీన్ చేస్తారు అని. ఎవరో ఉంటారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు మేడమ్స్ కూడా నార్మల్ అవ్వడానికి. నార్మల్ చాలా న్యాచురల్, అంటే ఇది పుట్టడము న్యాచురల్గా పుట్టడము. బేబీస్కి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవన్నమాట. న్యాచురల్గా నార్మల్ డెలివరీ అయితే. ఇలా సిజరీన్ అనుకోండి కొంచెం బేబీస్కి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండొచ్చు. ఫర్దర్గా మనకు కూడా బ్లడ్ అది ఎక్కువ లాస్ అవ్వడము, ఇంకా సిజరీన్ స్టిచెస్ దగ్గర పెయిన్ అవ్వడము, చాలా ఇష్యూస్ ఉంటాయి. సిజరీన్కి నార్మల్కి అదే తేడా. మరి అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా. అలా అయింది ఫస్ట్ డెలివరీ అయితే. కేర్గా చూసుకోవడం హాస్పిటల్ అంటే మనం డబ్బు ఇచ్చి, ప్రైవేట్ హాస్పిటల్ అంటే కేర్గా చూసుకుంటారు కదా. 1 వీక్ వరకు ఉంటాం హాస్పిటల్లో. 1 వీక్ ఉండము, 3-4 డేస్లోనే ఇప్పుడైతే ఇంటికి పంపించిస్తున్నారు. కొన్ని స్టిచెస్ అయితే విప్పకుండా మామూలుగా స్కిన్లోనే కలిసిపోతాయి. కొన్ని స్టిచెస్ అనేది ఓపెన్ చేస్తారు. నాకు స్టిచెస్ అనేవి ఓపెన్ చేసి తీశారు మళ్ళీ దారం, అంటే దారం కుడతారు కదా అది. కొంతమందికి అయితే ఇప్పుడు అవసరం లేదు. అలా ఉంటుంది అన్నమాట రెండిట్లకి డిఫరెన్స్ అయితే. ఇంకా నాది ఫస్ట్ డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ డెలివరీ అయ్యి అనమాట. సెకండ్ 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, నార్మల్ అవుతుందేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే డాక్టర్సే భయపడ్డారు. అసలు యాక్చువల్గా కరోనా టైంలోనండి, కరెక్ట్గా కరోనా స్టార్ట్ అవ్వడము మా బాబు కడుపులో పడ్డమాట, సెకండ్ అబ్బాయి. ఇంకా నేనైతే మా హస్బెండు మా ఊర్లో ఉండిపోయారు. నేను మా హస్బెండ్ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయారు. నేనేం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. అసలు యాక్చువల్గా సాటర్డే తమ్ముడు పెళ్ళి ఉండాలి, వెళ్ళాము. మా హస్బెండ్ రాలేదు. పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అక్కడ సాటర్డే వచ్చేద్దాము అనుకొని మరలా ఉండిపోయాను. సండే లాక్డౌన్ అయిపోయింది. ఇంకా 1 ఇయర్ మొత్తం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అసలు హస్బెండ్ లేకుండా చాలా అప్సెట్గా ఉన్నమాట. అప్పటికీ కూడా నాకు ఏంటంటే ప్రెగ్నెంట్ టైంలో వాసన తెలియకపోవడం, 7 మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు వాసన తెలియకపోవడం, ఇంకా ఒక్కరోజే జ్వరం వచ్చిందండి. హాస్పిటల్కి రెగ్యులర్ చెకప్కి వెళ్ళేదాన్ని 4-5 మంత్స్ తర్వాత. అంటే అప్పటికే కరోనా స్టార్టింగ్ 1 ఇయర్ వరకు కంటిన్యూగా ఉంది కదా, అప్పటికే నాకు నెలలు నిండాయి. 7 మంత్ 8 మంత్ సంథింగ్, నాకు గుర్తులేదు సరిగ్గా. అప్పుడులో నాకు జ్వరం ఒక్కరోజు జ్వరం వచ్చిన తర్వాత స్మెల్ లేకపోవడం, ఇంకా అంటే ఆ జ్వరం తగ్గిపోయింది. అమ్మ రాత్రికి అన్నీ దాచిన చెక్క జీలకర్ర అవన్నీ కలిపి ఇచ్చింది. వాటర్ తాగాను, జ్వరం తగ్గిపోయింది. ప్రెగ్నెంట్తో ఉంటే చాలా డేంజర్ కదా, కరోనా అది వచ్చిందేమని. యాక్చువల్గా అది కరోనానంట, స్మెల్ అది లేకపోవడం. ఒక్క 10 డేస్ వరకు నాకు స్మెల్ లేదండి. అసలు ఏం తిన్నా గడ్డిలాగా ఉండేది. ఎంత గడ్డి అంటే తిన్నానా లేదని లెక్కలోని. దానికి తోడు అమ్మ ఏమో షుగర్ పేషెంటు, వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు కదా, వాళ్ళకి ఏదైనా అవుతుందని నాకు అదొక బెంగ వచ్చింది, టెన్షన్ వచ్చింది అన్నమాట. నాలో నేనే ఏడ్చుకొని ఉండిపోయేదాన్ని, మనసులో నేర్చుకొని ఉండేదాన్ని. ఇంకా చాలా సెకండ్ డెలివరీ మాత్రం చాలా చాలా బ్యాడ్గా జరిగింది. తర్వాత మా నాన్నగారికి కాలు అనేది బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నమాట. ఏమైందో తెలీదు, ఇన్ఫెక్షన్ అయిపోయింది. అతను చాలా బాగా అప్పట్లో సెకండ్ డెలివరీ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. నాన్నకి అలా జరగడం, నాకు ఇలాగా అమ్మకు షుగరు, ఇంకా కరోనా వస్తుందేమని టెన్షను,
ఒక 10 డేస్ వరకు అసలు బయటికి వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్తే ఇంకా నరకం మాట. ఎవరికి చెప్పుకుంటే ఇంట్లోనే అలాగ కొంచెం కేర్ తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయి అయితే నన్ను వదిలేవాడు కాదు. అంత కడుపు వేసుకొని ఉన్నా సరే నా పక్కనే పడుకుండేవాడు. వాడు చిన్నప్పటి నుంచి మరి నేనే బాగా అలవాటు వాడికి. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళేవాడు కాదు. అలాగే కంటిన్యూ చేశాను. కానీ నాకు ఒక్కరిదానికి అలాగైంది. ఇంట్లో కొంచెం నేను కేర్ఫుల్గా ఉన్నా సరే ఇంకా అమ్మ వాళ్ళకైతే ఎవరికి ఏమీ అనిపించలేదు, బాగానే ఉన్నారు. ఇలా జరిగిందన్నమాట. నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే ప్రతిరోజు డెటాల్ బాటిల్ దగ్గరికి వెళ్ళి డెటాల్ స్మెల్ పీల్చేదాన్ని. అసలు యాక్చువల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, డెటాల్ మనం ఓపెన్ చేసి లిక్విడ్ ఇంత కొంచెం లిక్విడ్ వేస్తే చాలా స్మెల్ వస్తుంది. అలాంటిది ఆ లిక్విడ్ ఓపెన్ చేసి ఆ సీసా దగ్గర ముక్కు పెట్టుకొని ఉండేదాన్ని. అయినా సరే స్మెల్ అయితే వచ్చేది కాదు. చాలా భయపడిపోయాను, చాలా అంటే చాలా. అలా 10 డేస్ 15 డేస్ వరకు ఉంది. తర్వాత కంటిన్యూగా స్మెల్ అలా కొంచెం వాసన రావడం, ఎన్నో ప్రయోగాలు చేసేదాన్ని. అలాగా కంటిన్యూగా ఇంకా కొంచెం కొంచెం స్మెల్ రావడం ఇంకా బాగానే అనిపించింది, ఇంకేం లేదు. అలా అయింది. అలా అయిన తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకులే అని చెప్పేసి అసలు ట్రీట్మెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకున్నాను. ఇక్కడ మాకు విజయనగరం కదా, విజయనగరంలో గోస చాలా బాగుంటుంది. కేర్ అది బాగా తీసుకుంటారని చెప్పేసి నార్మల్ చేస్తారేమో ఎక్కువ ఆస్తి వెళ్ళిపోయాను. అంటే ఫస్ట్ ఇది కదండి ఆపరేషన్ కదా, సెకండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే నార్మల్ చేస్తారని కొంచెం ఆశ. అందుకని ఇంకా గోసాకి వెళ్ళిపోయాను అనమాట. అంటే అక్కడ మాకు గోస హాస్పిటల్ అంటాము, గవర్నమెంట్దే హాస్పిటల్ పేరు. వెళ్ళిపోయాను. ఇంకా అంటే వెళ్ళిపోయానంటే వెళ్ళిపోలేదు. అప్పటికి నాకు ఇది సేమ్ ఫస్ట్ అబ్బాయికి ఎలాగైతే 9 months కంప్లీట్ అయినాయో అప్పటికే నాకు పెయిన్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే పెయిన్స్ నేను పోల్చుకోలేకపోయేదాన్ని. అసలు మామూలుగా వచ్చేవా ఇవి నిజంగా పెయిన్స్ అని తెలీదు, తేడా తెలిసేది కాదు. సెకండ్ డెలివరీకి కూడా స్టార్టింగ్ కొంచెం కొంచెం పెయిన్స్ వచ్చాయి. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 9 వరకు అలా ఉండిపోయాయి అన్నమాట. పెయిన్స్ రావడం ఆగడం, పెయిన్స్ రావడం ఆగడం. మామూలుగా కదా మేడం డేట్ ఇచ్చింది అన్నమాట. అంటే యాక్చువల్గా 23కి ఇలాగ డేట్ ఇచ్చింది మేడము. 23కి డేట్ ఇస్తే నేనేంటి 23కి ఇచ్చింది కదా, సిజరీన్ చేస్తుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్లో సిజరీన్ చేస్తుంది కదా మేడము, చూద్దాము పెయిన్స్ వస్తే నార్మల్ అయిపోతాననే ఉద్దేశంతో ఇంకా చూసుకుంటూ ఉన్నాను. అసలు యాక్చువల్గా ఉండకూడదంట, వాళ్ళు ఇచ్చిన టైం కరెక్ట్, మేడం ఇచ్చిన టైం కరెక్ట్ యాక్చువల్గా. సరే అని మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ 9కి స్టార్ట్ అయినాయి పెయిన్స్. మళ్ళా రాత్రి 9కి అండి, మార్నింగే స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు పెయిన్స్ అయితే కంటిన్యూగా. ఇంకా మా అమ్మలకు భయం వేసి ప్రైవేట్ హాస్పిటల్లో అయితే, గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అంబులెన్స్ మీద అయితే స్పీడ్గా రికవర్గా తీసుకుంటారు, అంబులెన్స్ మీద తీసుకెళ్ళని చెప్పేసి అంబులెన్స్ బుక్ చేయించారు. అంబులెన్స్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట. అసలు యాక్చువల్ వచ్చి ఎంత బ్యాడ్ అయిపోయానో నేను అసలు. ఆ అంబులెన్స్లో అంబులెన్స్ ఎక్కిన ప్రతిసారి ఆ యాక్సిడెంట్ కేసులు, ఒంట్లో బాగోనోళ్ళు వీటి మీద పడుకోబెడతారా, అదే చేస్తూ ఉండేదాన్ని. చాలా బాధ అనిపించేది. కానీ తప్పదు, ఇది ఒక ఆశ ఉంది కదా, నార్మల్ అవుతాను అని చెప్పేసి ఇంకా 9:30కి ఇలా హాస్పిటల్కి వెళ్ళిపోయామాట. అప్పటికే పెయిన్స్ కొంచెం, అంటే పెయిన్స్ ఎలాగొస్తాయంటే మనకి ఒక్కసారి వచ్చి ఆగిపోతాయి అలా వస్తాయి అన్నమాట పెయిన్స్ అనేవి. ఇంకా చాలా ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత కరోనా టెస్టులు, నెక్స్ట్ వచ్చేసి బెడ్ టెస్టులు ఇవన్నీ చేయించుకునేసరికి 10:30 ఇలా అయిపోయినది. కరోనా టెస్టు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి. ఇంత పెద్ద ఒక పుల్ల పట్టుకొని కాటన్ ఉంది దీనికి ముందుకి, ఇంత పెద్ద కడుపు, దానికేమో ఇంత పుల్ల పెట్టి ముక్కు లోపలికి తోసేసాడు ఆడు. ఎంత ఏడ్చానో చెప్పడానికి కాదు. ఇంకా లోపలికి పెట్టి తోస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తుండేవి. అసలు కనికరం ఉండదండి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సెస్కైనా డాక్టర్స్కైనా సరే. ఎంత రెక్లెస్ అంటే అంత రెక్లెస్. కానీ తప్పదు కదా, మరి వెళ్ళిపోయాము. అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్ కూడా చేంజ్ అవ్వలేము. ఇంకా కరోనా టెస్ట్ అయిన తర్వాత బ్లడ్ అది సరిగ్గా ఉందా లేదని, అప్పటికే 9.6 ఉంది. మ్యాక్సిమం 9.6 10 ఉంటే సిజరీన్కి ఓకే చేస్తారు. ఇంకా తక్కువ ఉంటే చాలా రిస్క్ అన్నమాట బేబీస్కి కాదు, మనకు కూడా రిస్కే. అందుకే బ్లడ్ ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ టైంలో
లాస్ట్కి వచ్చేసరికి బేబీ గ్రోత్ అయిన కొలది తగ్గిపోతుంది అన్నమాట. అందుకే మనం ఎక్కువగా మంచి ఫుడ్ అనేది బ్లడ్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ బ్లడ్ తీసుకోవాలి. అలా కరోనా టెస్ట్ అయిపోయింది, బ్లడ్ టెస్ట్ అయిపోయింది. ఇంకా బేబీ కండిషన్ ఎలాగుందని మేడము స్కాన్ తీస్తారు కదా, అక్కడ డ్యూటీ డాక్టర్లు ఊసులు చెప్పుకుంటున్నారు అన్నమాట. స్కాన్ తీశారు కూర్చొని. అయితే నేను పెయిన్స్కి కూర్చోలేకపోయాను. అమ్మ ఒక్కళ్ళే అలౌ చేశారు, అమ్మ ఒక్కరిదే వచ్చింది, ఒక్కళ్ళే అలౌ చేశారు లోపలికి. సరే కదని చెప్పేసి జస్ట్ అక్కడ నర్సెస్ని అడిగాను అనమాట. మేడం నేను కూర్చోలేకపోతున్నాను, కొంచెం హెల్ప్ చేయండి అనేసి అంటే విపరీతంగా తిట్టారన్నమాట. ఏం నీ ఇల్లు అనుకుంటున్నావా, నీకు మేము పని వాళ్ళం అనుకుంటున్నాము, ఎంత దారుణంగా తిట్టారంటే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. ఇంకా మరి తప్పదు కదా, వాళ్ళు ఏమన్నా సరే మళ్ళీ మనం తిరిగి అసలు యాక్చువల్గా నేను ఒక మాట అన్నా పడను, తిరిగి సమాధానం చెప్తాను. యాక్చువల్గా అక్కడ తిరిగి సమాధానం చెప్పానంటే నాకు కానీ నా బేబీకి కానీ వాళ్ళు ఏదైనా చేస్తారని భయం ఒకటి ఉండిపోయింది. ఇంకెందుకులే అనేసి నెమ్మదిగా నేనే కూర్చొని దిగిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా ఏదైతే సిజేరియన్ చేస్తారో ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళారన్నమాట. ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ థియేటర్ చూస్తే చచ్చిపోతాం మనం, ఎంత దారుణంగా బ్లడ్ అది ఉందంటే అక్కడ. ఇప్పుడు రాత్రి మ్యాక్సిమం 10:55 అంత అయిపోయింది ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేసరికి. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే థియేటర్లోని బ్లడ్ విపరీతంగా బెడ్ మీద పడుకుంటాం కదా, అదంతా బ్లడ్ ఉందన్నమాట. అస్సలు క్లీన్ చేయలేదు. ఇంకా నాకు చుక్కలు కనిపించాయి. అసలు ఏంట్రా దేవుడా, అనవసరంగా ఈ హాస్పిటల్కి వచ్చాను, అసలు ఇంత నరకంకి ఎందుకు వచ్చాను దేవుడా అనిపించింది. ఇంకా తప్పదు కదా మరి. ఇంకా అక్కడ ఉన్న డాక్టర్స్కి అడిగానమాట. సార్ అక్కడ మత్తు డాక్టర్ ఉన్నారు, నర్స్ ఉన్నారన్నమాట. సార్ ఇది నేను క్లీన్ చేసుకుంటాను, నేను ఇలా ఉండలేను, ఇది బ్లడ్ ఉందంటే నీకు వైజాగ్ రిఫర్ చేసిస్తాను, నువ్వు వెళ్ళిపో, ఇప్పటికిప్పుడు సరిగ్గా నీకు బాగా తీరుతుంది, పడుకుంటావా లేదా ముందు అనేసి బాగా తిట్టాడనమాట. వైజాగ్ రిఫర్ చేస్తాను, నీ కేసు అనేది కండిషన్ చాలా సీరియస్గా ఉందని నీకు వైజాగ్ రిఫర్ చేస్తే నీకు కరెక్టు అనేసి తిట్టాడు మొత్తం డాక్టర్. సర్లే అనేసి ఇంకా తప్పదు కదా, అలాగే పడుకున్నాను. ఎంత ఏడ్చానంటే నా మనసులోని నా బయట చెప్పలేనమాట. సెకండ్ డెలివరీ అలా అయిపోయినది. ఇంకా తప్పదు కదా. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మనం పొట్టని 3 అంకెలకు నెంబర్ 3 ఎలా ఉంటుంది అలాగ ముడిచిస్తారు దగ్గరికి. ఇంజెక్షను ఎన్నిసార్లు గుచ్చి తీసాడు తెలుసా వెన్నుపూస మీద. అంటే సరైన ప్లేస్ అతనికి దొరకలేదు, సరైన పాయింట్ అక్కడ దొరకలేదో తెలీదు. గుచ్చడం తీయడం అబ్బా చచ్చాను దేవుడా. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేడం వచ్చింది, సిజేరియన్ చేయడానికి మేడం వచ్చిందన్నమాట. మేడం వస్తే ఆవిడేమో నీకు కళ్ళు కనిపించవా, అప్పటి నుంచి నీకు పెయిన్స్ వస్తే నీకు ఇంత పొగరా, నీకు ఇంకా బ్యాడ్గా ఇంతలా ఉండకూడదు, ఫస్ట్ డెలివరీ ఎవరు చేశారు, నీకు సరిగ్గా కింద కోసారు, పొత్తుల్లో కోసారు, ఇప్పుడు నీకు సిజేరియన్ కూడా నేను చేయడం చాలా కష్టమైపోతుంది. యాక్చువల్గా అప్పుడు అంటే ముందులో చెప్పలేదు, అంటే పెయిన్స్ వస్తున్నాయని నర్సెస్ మాట. నర్సెస్ తనకి పెయిన్స్ వస్తున్నాయండి, ఫస్ట్ సిజేరియన్ అయిందంట, సెకండ్ టైం పెయిన్స్ వచ్చినాయని కొంచెం ఫాస్ట్ అయ్యారు. ఎందుకంటే చాలా డేంజర్ అట్ ఆ టైంలో పెయిన్స్ వచ్చాయంటే నార్మల్ చేయరు, మ్యాక్సిమం చేయరని అక్కడ అన్నారన్నమాట. తర్వాత నర్సు మనకి బాటిల్ లెక్కించడానికి ఇంజెక్షన్ ఇస్తుంది కదా, అక్కడ కూడా ఆవిడ బ్యాంగిల్స్ వేసుకున్నాను, ఆ బ్యాంగిల్స్ తీయమని పేచి పెట్టిన సింగిల్ బ్యాంగిల్ తీయమని పేచి పెడితే అది రాలేదు, చితగొట్టేసాము. బ్లడ్ ఇంజెక్షన్ ఎన్నిసార్లు వాళ్ళకి శరీరం అనుకుంటారో లేకపోతే స్కిన్కి నొప్పి పెట్టదు అనుకుంటారో తెలియదు. ప్రెగ్నెంట్ టైంలో కొంచెం సున్నితంగా ఉంటాం కదండి, అంత రఫ్గా ఉండం కదా, అలాంటిది ఎన్నిసార్లు ఆ బ్లడ్ తీసి నాకు వచ్చేసిందో చెప్పడానికి కాదు, కిందంతా బ్లడ్ కారిసింది. ఏడ్చాను అక్కడ కూడా. మరి తప్పదు. ఇంక డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి చెప్తున్నాను కదా, ఈవిడ ఎలా తిట్టుకుంటూ డెలివరీ చేసింది. ఇంకా డెలివరీ చేసి ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ సారీ అండి, తనకి బేబీస్ యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే బేబీస్ పుట్టకున్నా అంటే సెకండ్ టైం మరి ఇంకా 2 బేబీస్ అయితే ఆపరేషన్ చేసేయాలి. మరి పిల్లలు పుట్టకున్నా వాళ్ళు మ్యాక్సిమం ఏదో ఒక షాక్ చెప్పి పిల్లలు పుట్టకున్నా ఆపరేషన్ చేయరు.
మళ్ళీ వదిలిస్తారు. మళ్ళీ రెండోసారి పొట్ట ఆవిడ కోయించుకుంటాడు, చస్తాము. ఇంకా మా వాళ్ళు అడుగుతారన్నమాట. అప్పటికే అక్క బావ వచ్చారు. మా హస్బెండ్ లేరు కదా, మరి లాక్డౌన్ అంటే లాక్డౌన్ అవ్వలేదు. లాక్డౌన్ అప్పుడుకుంది. అతను ఇంత దూరం కదా కాబట్టి అతను రాలేకపోయారు. సర్లే అని చెప్పేసి మా అక్క బావని అడిగారంట, ఇలాగా సిజేరియన్ చెయ్యాలా లేదా, మీ లోపల కంతులేవో ఉన్నాయి, చెయ్యమంటే లేదు చేసేయండి, తర్వాత మేము చూసుకుంటామని చెప్పేశారు మా అక్క వాళ్ళు. అయితే ఆపరేషన్ అయితే చేసేసారు. పిల్లలు పుట్టకున్నా కూడా ఇంకా హాస్పిటల్ బెడ్ మీద 11:40కి ఇలాగా బాబు పుట్టాడు. హాస్పిటల్కి బెడ్ మీద పట్టుకొని వెళ్తారు కదా, అప్పుడు బెడ్ మీద పట్టుకెళ్ళేటప్పుడు అంటే ఆపరేషన్ అయ్యేటప్పుడు విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది అన్నమాట. ఎసిడిటీ అయిపోయింది, ఉండలేకపోయాను. ఇంకా చాలా భయం వేసింది. గవర్నమెంట్ డాక్టర్స్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అని చాలా విపరీతమైన భయం వేసింది. సర్లే అని చెప్పేసి అక్కడ చాలా విపరీతమైన కడుపులో నొప్పి వస్తే మనకు తెలివే ఉంటుంది, అన్నీ తెలుస్తాయి అన్నమాట. వాళ్ళు మాట్లాడుకోవడం అన్నీ తెలుస్తాయి. నేను అడిగాను, విపరీతమైన నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి అంటే అప్పుడు గ్యాస్ట్రిక్ అప్పుడు డాక్టర్ కొంచెం రియలైజ్ అయ్యాడు. మొత్తం డాక్టర్ మనకు ఆపరేషన్ అయినంతసేపు ఉంటాడు. కొంచెం రియలైజ్ అయ్యి, చూడమ్మా నీకు ఇగో గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ ఇస్తున్నాము అని చెప్పాడు. అయినా తగ్గలేదు, నొప్పి ఏం తగ్గలేదు, కొంచెం రికవర్ అయింది, తగ్గలేదు అన్నమాట. ఇంకా హాస్పిటల్ బెడ్ మీదకి వేస్తారు కదా, వేరేగా షిఫ్ట్ చేస్తారు కదా, షిఫ్ట్ చేసినప్పుడైతే అతనికి నేను అడిగాను, ఏంటి కంతులు ఉన్నాయి అంటున్నారు, ఏదైనా రిస్క్ అంటే అదేం లేదమ్మా, ఏం పర్వాలేదు, ఫర్దర్గా ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు, చాలా చిన్న కంతులే ఉన్నాయి లోపల అని చెప్పాడు అతను. సర్లే అని చెప్పేసి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్లో ఒక 12 days ఉండిపోయామండి. 3-4 daysకి ఇంటికి రావాల్సిన వాళ్ళు. సిజేరియన్ కుట్లు మానలే. మళ్ళీ సెకండ్ టైము కుట్లు వేసారన్నమాట. కుట్లు ఒక సైడ్కి అస్సలు మానలేదు. సెకండ్ టైము పచ్చిగా అలాగా పడుకోబెట్టేసి పచ్చిగా బ్లడ్ వస్తుండగా కుట్లు వేసేసారు. అది ఎవరిని రానొచ్చేవారు కాదు, ఎవరు తోడుండేవారు కాదు, సింగిల్గా అక్కడ అమ్మ ఒక్కరిది నరకం. నాతో పాటు మా అమ్మ కూడా నరకం చూసిందన్నమాట. అసలు అందుకే అంటారేమో, జన్మనిచ్చిన తల్లికి ఎంత నరకమా అని. అమ్మ అసలు ఎంత కష్టపడిందంటే, షుగర్ పేషెంట్ ఒకటి, నా కోసమే కష్టపడింది మా అమ్మ మాత్రం. ఇలా జరిగింది. అంటే సెకండ్ టైం కుట్లు వేసేటప్పుడు అయితే విపరీతమైన పెయిన్, బ్లడ్. మనం వెళ్ళి మెట్లు ఎక్కకూడదు, అవి ఎక్కకూడదు అంటారు. మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి 100 సార్లు బాబు ఏడుస్తున్నాడని వాడికి పాలు ఇవ్వడానికని ఒక 5-6 గంటల కన్నా ఇంకా ఎక్కువే ఉంచేశారు. అలాగా ఉంచేసిన తర్వాత లాస్ట్లో నాకు కుట్లు వేశారు. ఆ కుట్లతోటి సింగిల్గా వేసిన తర్వాత సింగిల్గా మీదకి వచ్చాను. అమ్మ నరకం, ఏడ్చాను కదా. ఇంకా జన్మలో గవర్నమెంట్ హాస్పిటల్కి రాకూడదని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఫిక్స్ అంటే మామూలు ఫిక్స్ కాదు. ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు వెళ్తాను చెప్పండి. మా అమ్మకి తిట్టేసేదాన్ని ఒకవైపు. అసలు యాక్చువల్గా మెడిసిన్ అనేది నాకు చాలామందికి 4-5 daysకే చక్కగా సిజేరియన్ అయిన వాళ్ళకి కూడా చక్కగా మానిపోయి వెళ్ళిపోయారు. శరీరతత్వం మరో లేకపోతే ఇంకేమో తెలియదు. ఆ యాంటీబయాటిక్ వేసుకుంటే విపరీతమైన గ్యాస్ట్రిక్ నొప్పి, రాత్రంతా నిద్ర ఉండేది కాదు, అలా కళ్ళు తెచ్చుకుంటే ఉండేదాన్ని. ఇంకా చాలా విపరీతమైన అసలు నా పక్క బెడ్ వాళ్ళకి పాప పుట్టింది. ఆ పాపకైతే ఫస్ట్ 2-3 రోజులు చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండేది. అలాంటిది ఆ పాప అయితే సడన్గా ఆ పాపకు బాగాలేదు, వైజాగ్ రెఫర్ చేసి, ఇవన్నీ టెన్షన్లు ఇవన్నీ చూసి నాకు బుర్ర పెద్ద పిచ్చి ఎక్కిపోయింది అన్నమాట. మామూలు పిచ్చి కాదు. అంటే యాక్చువల్గా నార్మల్ అయితే 3-4 daysకే గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించేస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ చేయడానికే ప్రయత్నిస్తారు 100%. కాకపోతే కేరింగ్ అనేది ఉండదు. మనకి ఏంటంటే కేరింగ్ ఉండాలి అనుకుంటాం మనము, వాళ్ళు గడ్డి పరకల్లో తీసి పడిస్తారు. అంటే వాళ్ళది కూడా తప్పు కాదు, తప్పని నేను అన్ను. ఎందుకంటే వాళ్ళది తప్పు అని అన్ను. నెంబర్ ఆఫ్ మంది వస్తారన్నమాట. వాళ్ళకి ఎంత జీతాలు, గవర్నమెంట్ జీతాలు ఇచ్చినా సరే వాళ్ళకి పేషెన్సీ ఉండాలి కదా. అందుకే అది మెయిన్ ఉండదేమో, అందుకే ఇంత కొంచెం రెక్లెస్గా మనుషుల్ని చూస్తారేమో అని నా ఫీలింగు. కానీ చాలా మనుషులు అంటే వాళ్ళకి పేషెంట్స్ అంటే అంత
కేర్గా అస్సలు చూసుకోరన్నమాట. కొంచెం రెక్లెస్, ఎంత రెక్లెస్ అంటే అంత రెక్లెస్. అసలు నాకు 12 డేస్ తర్వాత అలాగని మనం వెళ్ళిపోతాం బయటకన్నా ఒప్పుకోరు. మాకు డిశ్చార్జ్ ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం అనేసి వెళ్ళడానికి రూల్ లేదు అక్కడ. 12 డేస్ నరకం అనుభవించామాట. అసలు యాక్చువల్గా స్పెషల్ రూమ్స్ ఉంటాయి. గోసాలో అయితే స్పెషల్ రూమ్స్ ఉంటాయి. అవి తీసుకోకుండా వెళ్ళిపోతాం కదా 4-5 డేస్కి అని నార్మల్ రూమే తీసుకున్నాము. బాగా తీరిందిలేండి. ఇది మిమ్మల్ని ఎవరిని భయపెట్టాలనో, ఇంకో బాధ పెట్టాలనో, లేకపోతే ఇలా చేయాలని కాదు. అందరికీ నాలాగే జరుగుతుందని లేదు. చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు. సరేనా?